సార్ ఇప్పుడు అంటే ఇసుక ఉచితం చేసిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు కొన్ని పనులు దొరుకుతాయి అంటున్నారు. ఇదే రాజధాని అమరావతి రాజధాని అని చెప్పిన తర్వాత కూడా రోజుకి ఒక 30-40 వేల కార్మికులు అవసరం అవుతారు అని కూడా చెప్తున్నారు పురపాలక శాఖ మంత్రి గారు. సో మొత్తం మీద చూస్తే ఎలా ఉందంటారు? మార్పు ఏమైనా ఉందా? మార్పు వచ్చేసిందండి. మార్పు చాలా వచ్చింది. పోయిన ప్రభుత్వంలో ఎలాగా కార్మికులు ఎలా ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు ఎలాగా ఫ్రీగా ఉండి పనులు చేసుకుంటున్నారు. ఆదివారం రోజు కూడా పనికి పిలవడానికి కూడా మేస్త్రులు ఆదివారం కూడా చేయాల్సిందే అంటున్నారు. మేము టైలరింగ్ చేస్తాము, మా టైలరింగ్ కూడా ఒక గుర్తింపు తెచ్చుకోవాలని మేము ఆలోచిస్తున్నాము. మా టైలరింగ్ కూడా ఒకసారి ఆయన పరిశీలనలోకి తీసుకురమ్మని చెప్తున్నాం. సో మొత్తం మీద అంటే మీరు అన్నట్టుగా పనులు సాగుతున్నాయి, చేతిలో రూపాయి ఆడుతుంది. ఇట్లా ఉంటే కదా ఏదైనా అభివృద్ధి జరిగేది. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఇసుక ఉచితం చేశారు, ఒక ఇల్లు కట్టుకోవడానికి ముందుకు రావచ్చు, లేకపోతే ఉద్యోగ అవకాశాల కోసం రావచ్చు, లేదా ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వాళ్ళు పనుల కోసం వస్తున్నారు. ఇలా జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏమీ లేదు, పరిపాలన అంతా అసమయంగా లేదు, వీళ్ళేదో దొంగ హామీలు ఇచ్చి వచ్చారని చెప్పి ఈరోజు పేరు నాని మాట్లాడటం, లేదా రోజా మాట్లాడటం. పేరు నాని మరి జనాలకు కనపడమనండి, రోజాని కూడా కనపడమనండి. ఏదో సాటుకు వచ్చేసి సాటుకు వెళ్ళిపోయి ఉంటాం కాదు కదా, కనపడి చెప్పమానండి. ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ ఏదో వాట్సాప్లో పెట్టి చూడటం కాదు, జనాల్లోకి రమ్మానండి. ఇదిగో నేనున్నా, నేను చేశాను, ఫలాని చేశాను చేయమానండి, కనపడమండి. అది హామీలు అవి ఉచితం అంటమే కానీ ఆ బటన్ నొక్కటము ఈ బటన్ నొక్కటము జనాల్ని సోమరపోతులు చేశారు అంటున్నా నేను. అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా హామీలు ఇచ్చారు. సూపర్ 6 హామీల్లో భాగంగా గ్యాస్ సిలిండర్లని కానీ, లేకపోతే పెద్దవాళ్ళ పెన్షన్లు ప్రధానంగా 3,000 నుంచి 4,000 చేయడం, వికలాంగులకైతే 3,000 నుంచి 6,000 చేయడం. వాళ్ళు ఏవి పనులు చేసుకోలేరు కాబట్టి అది మంచిదే మరి. ఆ పథకాలు మరి వృద్ధుల్ని అభివృద్ధి చేస్తున్నాడుగా. ఇప్పుడు చేయలేని వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, చేయలేరు. వాళ్ళకి 3,000 4,000 సాలం అనుకో పెంచాడు. దాని గురించి పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 4,000 చేశాడు. వాళ్ళు ఏం సోమరపోతులు కాదుగా, వయసుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసుకోమంటున్నాడు కానీ చేయొద్దు అంటలేదు. ఇప్పుడు కార్మికులు ఉన్నారు, టాపి పని చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చేసుకోమంటున్నాడుగా. సోమరపోతులు నేను చేయట్లేదుగా. అట్లా నమ్మి ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయి అంటారా? వస్తాయండి, వస్తాయి, గ్యారెంటీగా వస్తాయి. అభివృద్ధి అవుతుంది, యువకులకి ఉద్యోగాలు వస్తాయి, రాజధాని నిర్మిస్తాడు. అభివృద్ధి బాగుంది, చూస్తున్నారు. ఏది మంచి ఏదో చెడు జనం చూస్తున్నారు. ఏదో ఇక అంటారు కదండి, మంచి చేస్తుంటే ఉంటుంది కదా, చీకడన్నాక వెళ్తుంటే. గత 5 ఏళ్లలో యువత పెద్ద ఎత్తున గంజాయి కానీ, లేకపోతే మాదక ద్రవ్యాలు చాలా వరకు ఇబ్బందులు పడ్డాం. చాలా చోట్ల కూడా మనం పట్టుబడ్డ సంగతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా లాండ్ ఆర్డర్ ఏమన్నా లాండ్ ఆర్డర్ మెరుగుపడింది, బాగా చేస్తుంది. అంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కడైనా ఒక స్టిక్నెస్ ఉంది, యువకులు కానీ ఎక్కడైనా కానీ స్టిక్నెస్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ తాగి ఇది చేయడం కానీ పోయిన ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రభుత్వం హాయిగా ఉంది, ప్రాణానికి ప్రశాంతంగా. కాలేజీ నుంచి పిల్లలు చేస్తున్నా భద్రతగా ఉన్నట్టుంది. అక్కడ ఎవరో ప్రభుత్వ అధికారులు లేకపోయినా, పోలీసులు లేకపోయినా భద్రతగా అనిపిస్తుంది. కళ్ళు మూసుకోండి మళ్ళీ నేను వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు అంటాడు కదా. కళ్ళు మూసుకోమంటున్నాడు. కళ్ళు మూసుకుంటే నెత్తి మీద చేయబెట్టాడు కదా, ఇక మళ్ళీ చేయబెడతానికి వస్తున్నాడు. కానీ రాలేడు, రానివ్వరు. దాదాపుగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఉచిత ఇసుక చేసిన తర్వాత కొద్దిగా పనులు సాగుతున్నాయి అంటున్నారు. గతంతో పోలిస్తే పర్వాలేదా? గతంతో పోలిస్తే అంటే గతంలో ఇవి రావటం, తుఫాన్లు రావటం ఒకటి, కరోనా రావటం ఒకటి, ఆయన కొత్తగా సీఎం అవ్వటం, పరిపాలనలో కొంచెం ఒడిదుడుకులతో 3 రాజధానులు అన్న తర్వాత ఎవరు వచ్చారన్న ముందుకు, ఎవరు ఎక్కడ నిర్మాణాలు చేశారు? 3 రాజధానులు అన్నది మాత్రం కరెక్ట్ కాదు. అసలు మనకి ఇల్లు లేని సంసారం అయిందండి. ఫస్ట్ మనకు ఒక ఇల్లు కావాలి, ఇంటి యజమాని ఉన్నాడు, ఎక్కడ రాని ఇల్లు అంటే అది నా ఇల్లు అంటాడు, ఏ ఊరు రాని అంటే అది అంటాడు. మరి ఏది చెప్పుకోలేని పరిస్థితుల్లో నాకు అక్కడ, నాకు ఇక్కడ, ఇంకొక అడ్మినిస్ట్రేషన్ వైజాగ్, పరిపాలన విభాగం అమరావతి, లాండ్ ఆర్డర్ కర్నూలు, ఎవరికి కావాలి ఈ 3? ఒక్కటైనా చూపించినట్టయితే కొంచెం సరే. 3 రాజధానులు అనుకున్నాం, 3 చోట్ల అభివృద్ధి అన్నాడు. ఏదైనా ఒక రోడ్ వేయడం కానీ, ఒక అభివృద్ధి కానీ, ఒక పరిశ్రమ తేవడం కానీ ఇలాంటి గత 5 ఏళ్లలో జరిగినాయి. రోడ్లు, భవనాల విషయంలో అది న్యూట్రల్, జీరో. ఆ రకంగా ఏ అభివృద్ధి లేదు. మన రాష్ట్రం వరకు వచ్చేపాటికి అమరావతి రాజధాని అని చెప్పి నేను వచ్చిన దగ్గర నుంచి అమరావతి రాజధాని, ఇక్కడే నిర్మాణాలు జరుగుతాయి అని చెప్పిన దగ్గర నుంచి కొద్దిగా పర్వాలేదా? ఎలా ఉంది? చేయనండి. ఫస్ట్ అయితే మనకి గృహం లేదు, ఇల్లు లేదు, చేస్తే మంచిది. ఒక టైం పట్టుకుంటే ఉంటుంది. మన ఇల్లు కట్టుకుంటానని సంవత్సరంన్నర అవుతుంది. అంత పెద్ద రాజధాని కట్టాలంటే కొంచెం లేట్ అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 9 నెలల్లోనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు, అసలు వాళ్ళ వల్ల కావట్లేదు, నేనే బాగా చేశాను. అది కరెక్ట్ కాదు, అవన్నీ కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు
ఒక మత సంస్థ మన రామాలయం కట్టారు, మసీదుని కూల్చేసి 6 సంవత్సరాలు పట్టింది. అలాంటిది ఒక రాష్ట్రానికి రాజధాని కట్టాలంటే మాక్సిమం 10 years అని పడుతుంది. కనీసం సామాన్యుడు ఆలోచన కూడా ఆలోచించకుండా పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, ఆ రోజా గారు మాట్లాడే విధానం ప్రజలు ఇంకా నమ్ముతారు మా మాట్లాడుకుంటున్నారు. అదంటే వాళ్ళు ఉక్రోషం. వాళ్ళు ఏంటంటే విచక్షణ కోల్పోయి ఈ పార్టీలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని తిట్టడం, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని తిట్టడం, వాళ్ళు ఏం నేర్పుతున్నారు ప్రజలకు అని చెప్పేసి ఆయన సామాన్యుడు అనుకుంటే చిచ్చి వీళ్ళ రాజకీయ నాయకులు అనే పరిస్థితి తెచ్చుకున్నారు. అసలు రాకపోవచ్చు కూడా. అంటే కడుపులోకి అన్నం పెట్టడం అదే అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప అంటారు. ఆ రకంగా చూస్తే మంచిదే. బాబాయ్, దాదాపుగా 9 నెలలు అవుతుంది చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక. అసలు ఏంటి, ఎలా ఉంది పరిపాలన? ఏమైనా మార్పు ఏమైనా కనిపిస్తుందంటావా? ఎలా ఉందంటారు? మార్పు అన్నది మన ప్రజల్లో ఉండాలి, కానీ ఆయన పరిపాలనలో మనం అంగు పెడతాం కదా, తప్పుగానే ఉంటుంది నా ఉద్దేశం, నా మనస్తత్వాన్ని బట్టి. కాకపోతే ఏంటంటే కానీ కొంతమంది ఆడవాళ్ళకి పింఛన్ ఇస్తారు, అవి ఇస్తారని పుకార్లు లేపుతున్నారు. అది ఎంతవరకు నిజం అర్థం కావట్లేదు. వయసు అర్హతను బట్టి పెన్షన్లు అందరికీ వస్తే పెద్దవాళ్ళకి 3,000 నుంచి 4,000 చేయడం కానీ, వికలాంగులకు 3,000 నుంచి 6,000 చేయడం కానీ మంచిదేనంటావా ఈ పెన్షన్ విధానం అనేది? పెన్షన్ అనేది మంచిదే, అంటే వయసును బట్టి లేని వాళ్ళకి ఇవ్వటం గొప్ప. ఇప్పుడు నాకేం పని లేదు, నాకు ఇస్తున్నారు 4,000 వస్తున్నాయి. 2,000 రోజుకి ఎంత పడుతుందో 35 రూపాయలు పడుతుంది. ఏ టిఫిన్ చేసి అలాగ రోడ్డు మీద వచ్చి దాన్ని తప్పటి ఆ టైంకి చక్కగా ఇస్తున్నారు, ఏమీ లేదు. అలాంటి అబద్ధాలు ఆడే పని లేదు, శుభ్రంగా ఇస్తున్నారు. చంద్రబాబు గారు వచ్చాక అమరావతి రాజధాని ఇక్కడే డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పి చెప్పడం కానీ, లేకపోతే ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు అని కానీ కొంచెం పర్వాలేదంటావా? ఉచిత గ్యాస్ సిలిండర్ ఒకటి వచ్చింది, నాకు సామాన్యులుగా ఉపయోగంగానే నడుస్తుందండి. అది బాగానే ఉందంటావా పరిపాలన ఇప్పుడు వరకు బాగానే ఉంది. మరి ఇక ముందు ఎలా ఉంటుందో తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ సంవత్సరంలోని జనాలంతా అల్లాడిపోతున్నారు, అసలు మళ్ళీ నేను 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అంటున్నాడు. సాక్షిలో చూపెడుతున్నాడుగా, ఇసుక గురించి కూడా చెప్తున్నాడు. ఇసుక 2,500, 800, 1,000 రూపాయలు 3,000కి ఇస్తున్నారు. ఇదివరకు ఎంత? మా తాపంలో ఎంత వచ్చింది? 7,000 దాకా మేము కొనాల్సి వచ్చింది యజమానుల దగ్గర. దాని గురించి మనం అబద్ధం ఆడే పని లేదు. మా తాపని వాళ్ళకి బాధ లేకుండా చేశారు. పేదవాడికి అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం కానీ, టిఫిన్ కానీ, అది ముఖ్యమైందండి. అది ముఖ్యమైంది. అన్నా క్యాంటీన్ అన్నది ఇప్పుడు నుంచి క్యారేజ్ పట్టుకు వెళ్ళే వాళ్ళకి అలాంటిది బాగా పనిచేస్తుంది. సితారా సెంటర్లో పెట్టారు. అక్కడ కొంతమంది తాపని వాళ్ళే కానీ ఏదైనా కానీ చక్కగా ఎక్కడైనా కానీ చక్కగా తీసుకోవడానికి కానీ తినడానికి కానీ సౌకర్యంగా ఉంది. 5 రూపాయలకి అలాంటి భోజనం కానీ టిఫిన్ దొరకదు. 5 రూపాయలు భోజనం లేదు. 5 రూపాయలకి సోడా నీళ్ళు ఇవ్వట్లేదు. అది ఆ పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు రోడ్లు వేయడం అని కానీ, లేకపోతే రాజధాని కూడా ఇప్పుడు చక్కగా ఉంది. గీతులు ఏం లేవు. ఈ ఇంచిపేట ఏరియాలో కొన్ని గోతులు ఉన్నాయి, పంపుల గురించి తీశారు. అవన్నీ మొన్న పూడుస్తున్నారు. ఇది 1వ తారీఖు ముందు, 31, 30వ తారీఖు రంజాన్ పండుగ ముందు చేస్తున్నారు. మార్పు చక్కగా ఉందండి.